హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని చాలా తొందరగా, టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చండి. ఈవెన్ కొత్తగా చేసేవారైనా చేసేస్తారు. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ చిన్న సైజులో ఉండే పుంటికూర కట్టలు ఒక 7 వరకు తీసుకున్నాను. ఇలా తీసుకొని కాడలు లేకుండా తెంపేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా జాలి గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికించడానికి ఇలా గిన్నెలోకి కడిగి పెట్టిన గోంగూరని మొత్తం యాడ్ చేయండి. ఇలా గోంగూర మొత్తం తీసుకున్నాక దీంట్లోకి కారానికి తగ్గట్లుగా ఒక 10-12 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. మీరు ఎంత స్పైస్ తినగలుగుతారో అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 10-12 వరకు యాడ్ చేశాను. అలాగే 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి తీసుకోండి. ఇంకా కొన్ని మాత్రం పోపుకి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే 2 మీడియం సైజులో ఉండే టమాటాలను యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేశాక ఇందులోకి గోంగూర అడుగు పట్టకుండా ఉండడానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఉడికించండి. ఇలా మూతని కవర్ చేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వలన తొందరగా ఉడుకుతుంది. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలిసే విధంగా బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులో మనం టమాటాలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ టమాటాల నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం లూజ్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూతను కవర్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించాలి. అలాగే ఇందులోకి ఒక 6-7 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఇలా సన్నసన్నగా క్రష్ చేసి యాడ్ చేయండి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే గ్రైండ్ అవుతాయి. సో ఇలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అన్ని దగ్గర పడేంత వరకు మళ్ళీ మూతని కవర్ చేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, మొత్తానికి ఇందులో వేసిన వాటర్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అంతా గుజ్జుగా ఉడికాయి కదా. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తీసుకుందాం. అయితే ఇది వేడివేడిగా ఉంది కాబట్టి వెంటనే మిక్సీలో వేయలేం కదా, ఇది చల్లారాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు టైం లేకపోతే ఇలా మనకి ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తిని తీసుకొని ఇలా రుబ్బి తీసుకోండి. ఇలా వేడి మీదనే రుబ్బితే తొందరగా నలుగుతుంది. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిందో, మనకి అప్పటికప్పుడు తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రుబ్బిన ఈ గోంగూరని పోపు చేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 2-3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి యాడ్ చేయండి. అలాగే మనం ఫస్ట్ పోపు కోసం ఉంచుకున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు, అవి కూడా యాడ్ చేసి పోపుని బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న గోంగూరను మొత్తం యాడ్ చేయండి. ఈ గోంగూర మొత్తం యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. అంటే మరి ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఇంత సింపుల్గా ఓసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ పచ్చడి రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.